క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ఉదయకాల సమయంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోష ఆనందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దేవునామనికి స్తోత్రాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోతాయని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. అవునండి, బబులోను చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడండి. ఆయన అంటున్నాడు, నిన్ను ఈ సంగీత గానముతో సియోనుకు తిరిగి తీసుకొస్తానని దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడండి. ఈరోజు ప్రియమైన వారులారా, మీరు కూడా అనేకమైనటువంటి కార్యాలలో విసిగిపోయి అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని దుఃఖముతో నిట్టూర్పుతో ఉన్నావా? అయితే దేవుడు నీతో కూడా తెలియజేస్తున్నాడండి, నీ దుఃఖమును నీ నిట్టూర్పును నీ నుంచి దూరం చేస్తానంటున్నాడు. దేవుడు నీకు ఆనందాన్ని కలుగు చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. ఈరోజు కుటుంబ పరిస్థితులు బాగలేవని, బిడ్డలు ఎదగట్లేదని, బిడ్డలు ప్రయోజకులుగా ఉండట్లేదని, ఉన్నటువంటి అప్పుల సమస్యలను బట్టి నువ్వు ఇంకనూ రోధిస్తూ దుఃఖ క్రాంతురాలువై ఒకవేళ నువ్వు ఉన్నావేమో, అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ దుఃఖమును నీ నిట్టూర్పును నేను ఏం చేస్తానంట, మిమ్మల్ని వాటి నుంచి విడిపిస్తాను, అవన్నీ నిన్ను నుంచి తొలగిపోతాయని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని మాటల మీద నువ్వు శ్రద్ధ ఉంచి, దేవుని విశ్వాసం ఉంచు, ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నువ్వు నమ్ము. నీకున్నటువంటి దుఃఖమును దేవుడు తొలగించబోతున్నాడండి. నీకున్నటువంటి నిట్టూర్పును దేవుడు తొలగించబోతున్నాడండి. దేవుడు నీకు కావాల్సినటువంటి ఆనందాన్ని, సంతోష గానాన్ని దేవుడు నీ నోట ఉంచబోతున్నాడు. కనుక నువ్వు భయపడొద్దు. నువ్వు ఇంతవరకు పడినటువంటి కష్టాలు, వేదన చాలండి. ఇక మీదట నువ్వు నీ కష్టాలు కానీ నీ జీవితంలో శ్రమలు అనుమతించకుండా దేవుడు ఆయన ఆ యొక్క దుఃఖాన్ని, నిట్టూర్పును నీ నుంచి తొలగిస్తాను అంటున్నాడు అండి. మాట ఇచ్చినటువంటి దేవుడు ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కనుక నువ్వు ఆ మాటలు ఎందు విశ్వాసం ఉంచు. దేవుడు తప్పక నీకు విడుదల దయచేస్తాడండి. బబులోను చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిపిస్తాను. నీ జీవితంలో ఇక నిట్టూర్పు, దుఃఖము ఉండదని చెప్పాడు. అంత మాత్రమే కాకుండా సంతోష ఆనందము వాళ్ళందరి జీవితంలో ఇక మీదట ఉంటుంది. వారు ఆనందముతో, సంగీత నాదములతో సియోనుకు తిరిగి వస్తారు. నిత్య సంతోషము వాళ్ళ జీవితాలలో ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో కూడా నిత్య సంతోషముతో దేవుడు నింపబోతున్నాడండి. అవునండి, అప్పుడప్పుడు సంతోషంగా ఉండేది కాదు. ఇక మీదట రోజు ప్రతి దినము కూడా దేవుడు నిన్ను సంతోషంగా ఉంచడానికి దేవుడు కొన్ని గొప్ప కార్యాలు ఈ రోజు నుంచి నీ జీవితాల్లో చేయడానికి ప్రారంభిస్తున్నాడు. కాబట్టి నీ దేవుని యందు విశ్వాసం ఉంచు. ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నువ్వు నీ జీవితంలో అలవాటు చేసుకో. దేవా, నా జీవితంలో గొప్ప కార్యాన్ని చేయమని దేవుణ్ణి అడుగు. అవునండి, ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉన్నప్పటికీ అనేక మంది పాపంలో పడిపోయిన కొందరు దేవుని యందు భయము, భక్తి, విశ్వాసంతో జీవించారండి. వారి వలనే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ వారందరినీ కూడా దేవుడు రక్షించి ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించి తిరిగి సియోనుకు, అనగా ఆ యొక్క యెరూషలేము పట్టణానికి దేవుడు తిరిగి వారిని తీసుకొచ్చాడు. కాబట్టి నువ్వు కూడా సంతోష గానముతో నీ యొక్క గృహానికి నువ్వు ఉండాలి అంటే, నీ సంతోషముతో నీ కుటుంబాన్ని నువ్వు కొనసాగించాలి అంటే, నీ పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచు. దేవునికి నమ్మకంగా జీవించడం ప్రారంభించు. అప్పుడు నీకున్నటువంటి ఆ యొక్క చెర నుంచి దేవుడు నిన్ను విడిపించి నీకు కావాల్సినటువంటి ఆనందాన్ని, నూతన సంతోషాన్ని, నిత్యము ఉండేటటువంటి ఆనంద గానాన్ని దేవుడు నీ కుటుంబంలో ఉంచుతాడు. అప్పుడు దుఃఖము, నిట్టూర్పు నీ నుంచి దూరమై దేవుడు శాశ్వత ఆనందాన్ని, సంతోషాన్ని నీకు ఇచ్చి దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీకున్నటువంటి యావదిని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభువా తండ్రి, యొక్క ఉదయకాల సమయంలో నాయన దేవా, నా యొక్క దుఃఖమును, నిట్టూర్పును నాయన నా నుంచి తొలగిస్తానని వాగ్దానం చేసినందుకు మీకు స్తోత్రాలు. దేవా, అనేకమైనటువంటి కార్యాలు వ్యతిరేకంగా మాకున్నావని నాయన దేవా, మేము ఎంతో దుఃఖించాము, రోధించాము దేవా, నిట్టూర్పుతో ఉన్నాము తండ్రి, కన్నీరు కారుస్తున్నాము తండ్రి. వాటన్నిటి నుంచి నాయన విడిపిస్తానని వాగ్దానం చేసినందుకు మీకు స్తోత్రాలు. నీ బిడ్డలందరినీ కూడా మేము విమోచించండి. వారికి కావాల్సినటువంటి రక్షణ ఆనందాన్ని మీరు దయచేయండి. నిత్య సంతోషమును ప్రభు నీ బిడ్డలకు మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.